హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్. నేను ఒక్కొక్క ప్రోమో చేయలేదు కానీ అన్ని ప్రోమోస్ కలిపి ఇప్పుడే ఒకసారే చెప్తా. వై బికాస్ అన్ని వీడియోస్ ఒక్కొక్కటి వచ్చాయి. ఎక్కడో ఇంటర్లింక్ మిస్ అవుతదని. అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారని అప్డేట్ కూడా తీసుకొచ్చాను మీకోసం. సో ఫస్ట్ ప్రోమో 1కి వెళ్తే భరణి గారికి, మాధురి గారికి తగులో మీకు ఏమనిపించిందో మీరు కమెంట్ చేయండి. నాకైతే 100% భరణి గారే తప్పు. ఒక మనిషి తినడానికి వెళ్ళినప్పుడు కనీసం రైస్ అయినా వేయాల్సింది పీసెస్ లేకపోయినా. అండ్ అందులో మాధురి విషయమే కాదు, డిమాండ్ పవన్ విషయంలో కూడా డిమాండ్ పవన్ సేమ్ తనే గెలిపించాడు. అయినా తనకు కూడా చికెన్ పీసెస్ కూడా వేయలేదు. బట్ అదే ఆపోజిట్ టీంలో ఉన్న ఇమాన్యుల్కి మాత్రం వేశారు. అది ఎలా ఫెయిర్ అవుతుంది? హౌ హీ కెన్ జస్టిస్ దాన్ని? నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. సేమ్ టీమేట్కి ఇవ్వలేదు, ఏమో శ్రీజకి సపోర్ట్ చేసారని ఇవ్వలేదో ఏమో తెలియదు కానీ బట్ అందులో మాత్రం అన్ఫేర్ జరిగింది. నెక్స్ట్ ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. ప్రోమో 2 ఏంటంటే సంజన అండ్ సుమన్ శెట్టిది. ఆ రోజు సుమన్ శెట్టి నామినేట్ చేశాడని కోపంతో సంజన షీ లూజ్డ్ హర్ కంట్రోల్ అండ్ తన కంట్రోల్ యూజ్ చేసి ఎంత ఇష్టం వస్తే అంతగా మాట్లాడింది. ఎప్పుడైనా నామినేషన్స్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తామంటే వాట్ ఈజ్ యువర్ బిహేవియర్ అన్నది. సో దాంతో కంపేర్ చేస్తే సంజన ఫుల్ సుమన్ శెట్టిని ప్రొవోక్ చేసి నువ్వు వేస్ట్ క్యాప్టెన్ అందరికన్నా అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. తను చాలా షీ లాస్ట్ హర్ కంట్రోల్. ఇంకా తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ తనుజ, అది కుకింగ్ ఇష్యూ గురించి. యాక్చువల్లీ దాని విషయంలో అయితే పవన్ కళ్యాణ్కి స్టంటింగ్ వేశారు నాగార్జున సార్. ఏంటి అంటే నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పాలి కానీ యూ కాంట్ పాస్ ఎనీ స్టేట్మెంట్స్ ఆర్ జడ్జ్మెంట్స్ అని. అది వాళ్ళ ఇష్టం, నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పడం వరకే అని నాగార్జున సార్ టేక్ స్టాండ్. ఎక్కువ తనుజ వైపు స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్కి స్టంటింగ్ వేశారనమాట. ఇంకా నెక్స్ట్ దాంట్లో ఏంటి అంటే ఆ ప్రోమోలోనే సెకండ్ కాన్సెప్ట్ డిమాన్ అండ్ రీతు విషయంలో డిమాన్కి రెడ్ కార్డ్ ఇచ్చారు. అండ్ అది నాకు కరెక్టే అని అనిపించింది. ఎందుకు అంటే డిమాన్ పవన్ తోయడం తప్ప అంటే అందులో ఇద్దరికి తప్పు ఉంది. ఎందుకంటే రీతు చౌదరి కూడా అప్పుడు నాగార్జున సార్ రెడ్ కార్డ్ ఇచ్చినా షీ సపోర్టెడ్ హర్. అంటే తనకి లేదు, బట్ ఇది ఒక రకంగా డిమాండ్ పవన్కి అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ వారం 3rd ప్లేస్లో ఉన్నాడంటే తనకి ఇంకా బూస్ట్ వచ్చినట్టు. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో అన్యాయం జరిగితేనే బయట వాళ్ళకి ఫుల్ న్యాయం జరుగుతుంది కాబట్టి. సో డిమాండ్ పవన్కి రెడ్ కార్డ్ ఇవ్వడం వల్ల డిమాండ్ పవన్కి ఎంతో కొంత ప్లస్సే అవుతుంది కానీ మైనస్ కాదు. బట్ రెడ్ కార్డ్ ఇచ్చినందుకు మాత్రాన పంపించరు, జస్ట్ ఆ వార్నింగ్ సైన్ అంతే. సో డిమాండ్ పవన్కి సింపతి పెరుగుతుంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆబ్వియస్లీ నచ్చదు మనకి. మన ఛానల్లో కూడా ఒకరు కమెంట్ చేశారు అలా చేయడం కరెక్ట్ కాదని. సో చాలామందికి నచ్చలేదు అండ్ చాలామందికి ఇట్స్ నాట్ ఎ స్టేట్మెంట్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. అండ్ నెక్స్ట్ 3rd ప్రోమో అంతా ఫుల్ కామెడీయే, సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 4th ప్రోమో విషయానికి వస్తే 4th ప్రోమోలో బర్నీ గారికి ఫుల్ షడ్డింగ్ అయింది. అది ఏంటి అంటే 4th ప్రోమోలో బర్నీ గారికి నువ్వు వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయి బాండింగ్స్ రెస్పెక్ట్ ఇచ్చి వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేది నువ్వు స్ట్రైట్గా పెట్టాలని. కానీ దాన్ని బర్నీ గారు ఆ స్టేట్మెంట్ ఒప్పుకోవట్లేదు. బట్ మీకేమనిపించింది? నాకైతే బర్నీ గారు నేను డీజే టాస్క్లో ఫుల్ పార్షియల్ చూపించారు. ఎందుకు అంటే నిజంగా దివ్యకే సపోర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే 2 పడవల్లో కాలేయకూడదు. నువ్వు ఇటువైపు ఉంటే అటువైపే ఉండాలి. అంతేకాని నాకు అలా చేయడం నచ్చలేదు. వై బికాజ్ ఆల్రెడీ తను వెళ్ళొచ్చారు కాబట్టి ఆ బాండింగ్స్ వదులుకొనే చెయ్యాలి. తనుజ నచ్చితే తనుజాకి సపోర్ట్ చేయాల్సింది. తను చెప్పాలనుకుంది స్ట్రైట్ కట్ చెప్తే ఇద్దరిలో ఒకరైనా బెనిఫిట్ ఫీల్ అవుతారు. ఫర్ సపోజ్ నిన్న తనుజ రేషన్ మేనేజర్ అతను నచ్చలేదంటే వెళ్ళి చెప్పాల్సింది తనుజ నాకు ఇది నచ్చలేదు అని. తను చేంజ్ చేసుకునేదో ఇంకేదో చేసేది. సో నెక్స్ట్ ఇంకా సుమన్ శెట్టిని అడుగుతారు. సుమన్ శెట్టికి కూడా సేఫ్ అనే అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ అది ఇమాన్యుల్ మర్చిపోయాడో ఏంటో నాకు తెలియదు కానీ అసలు ఆ రోజు ఇమాన్యులే వెళ్ళి చెప్తాడు ఇట్స్ ఓకే వదిలే నాకు వెళ్ళాలని లేదు అని. ఇమాన్యుల్ చెప్పాకే తనుజ ఇస్తుంది. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఐ విల్ మార్క్ ఆన్ మై వర్డ్స్. సో అది 100కి 100% అది ఇమాన్యుల్ తప్పే. తను మర్చిపోయాడా హౌస్ ప్రెషరో నాకు తెలియదు కానీ ఆ రోజు తనుజ అప్పటికీ ఒప్పుకోదు. బట్ తన్నే బలవంతంగా తనుజను ఒప్పించి రామురాతో సపోర్ట్ చేస్తాడు. సో అందులో తనుజ తప్పేం లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్, ఈ వారం వెళ్ళిపోయింది మాధురికి గోల్డెన్ బజర్ ఇస్తారు. తనుజ మాత్రం గోల్డెన్ బజర్ మాధురి కోసం వాడలేదు.
వాడకపోవడమే తనుజకి కూడా ప్లస్ పాయింట్. ఎందుకంటే తనే నామినేట్ చేసింది. నామినేట్ చేసి మళ్ళీ గోల్డెన్ బజర్ ఇస్తే అసల జనాలందరూ తనుజకి ఇంకా నెగటివిటీ ఎక్కువవుతుంది. ఆబ్వియస్లీ మాధురి గారికి ఆల్రెడీ బయట నెగటివిటీ ఉంది కాబట్టి తనుజ మళ్ళీ గోల్డెన్ బజర్ ఇస్తే అది మళ్ళీ తనుజకే నెగటివిటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి తన డెసిషన్ చాలా కరెక్ట్. సో థ్యాంక్ యూ. ఈ వారం ఎలిమినేట్ అయింది మాధురి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి యూట్యూబ్.